ఒకప్పుడు ప్రజలకు సేవ చేయాల్సిన పదవుల్లో ఉన్న పెద్దలే ఇప్పుడు సామాన్యుల భూములను లాక్కునేందుకు తెగబడుతున్నారా? ప్రభుత్వం ఇచ్చిన జీవోలను అడ్డం పెట్టుకుని తప్పుడు కాగితాలతో దౌర్జన్యాలకు దిగుతున్నారా? కృష్ణా కడవకల్లో ఒక మాజీ మంత్రిపై ఆరోపణలు ఇప్పుడు ఏపీలో సంచలనంగా మారాయి. మాజీ మంత్రి వడ్డే శోభనాద్రిపై భూ కబ్జా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తమకు చెందిన 20 సెంట్ల గ్రామ కంఠం భూమిని కబ్జా చేశారంటూ సత్యనారాయణ కోర్టు కాగితాలతో సహా ముందుకు రావటం కలకలం రేపుతోంది. కాపీ అప్లికేషన్ పెట్టుకొని ఇస్తారు. అదేం సీక్రెట్ ఏమవుతుంది మీరు చెప్పారని చెప్పి ఇది గ్రామ కంట భూమి దాదాపు 70 సంవత్సరాల నుండి కూడా మా స్వాధీనంలో ఉందండి. ఇది ఇప్పుడు రీసెంట్గా ఒక 5-6 మాసాల క్రితం వడ్డీ సవనాద్రి అనేవాడు వచ్చి ఇక్కడ నాదేను మా పెద్దమ్మ లేకపోతే మా అమ్మ అని చెప్పి ఒక 2-3 డాక్యుమెంట్స్ మార్చి ఈ సైటు నాదే అని చెప్పి దౌర్జన్యంగా ఆక్రమించి దానిలో మట్టది తోలి ఈ విధంగా చేస్తాడండి. రౌడీజం చేశాడు. మమ్మల్ని నాకు దెబ్బలు కూడా తగినాయి. నాకు న్యాయం చేయాలి, మా స్థలాన్ని మాకు ఇప్పించాలి. ఇదే 1985లో కోర్టుకు వెళ్ళారు. రంగవరపు లక్ష్మణరావు, మిట్టిన రామారావు అని ఆయన. వాళ్ళు రోడ్డుకి తూర్పు వైపు ఉన్న లక్ష్మణరావు అని, పడమర వైపు రామారావు గారు ఉండేటట్టుగా మిస్టేక్ చేర్పించాడు. ఆ ప్రకారం మేము ఉంటున్నామండి. దానిలో మెరపడి వేసాను. నేను దాదాపు ఒక 12 లక్షలు మెరకేశాను. ఇప్పుడు వచ్చి నాదేని అడ్డం తిరిగి ఈ విధంగా చేస్తాను. ఒకప్పుడు ప్రజలకు సేవ చేయాల్సిన పదవుల్లో ఉన్న పెద్దలే ఇప్పుడు సామాన్యుల భూములను లాక్కునేందుకు తెగబడుతున్నారా? ప్రభుత్వం ఇచ్చిన జీవోలను అడ్డం పెట్టుకుని తప్పుడు కాగితాలతో దౌర్జన్యాలకు దిగుతున్నారా? కృష్ణా కడవకల్లో ఒక మాజీ మంత్రిపై ఆరోపణలు ఇప్పుడు ఏపీలో సంచలనంగా మారాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, ఏదైతే కృష్ణా జిల్లాలో భూ వివాదం ఉద్రిక్తతకు దారితీసిన పరిస్థితి అయితే ఉంది. అయితే పెనమలూరు నియోజకవర్గంలోని ఉయ్యూరు మండలం కడవకల్ల గ్రామంలో గ్రామ కంటకం భూమిపై ఇద్దరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. అయితే మాజీ మంత్రి వడ్డే శోభనాద్రి ఈ యొక్క ఎదురు ఉన్న వ్యక్తి ఏదైతే మాజీ మంత్రిగా చేశారో అయితే శోభనాద్రికి భూ కబ్జా ఆరోపణలు రావడం, ఈ వ్యవహారంలో బాధితులు మీడియా ముందుకు రావడంతో వివాదం స్థానికంగా చర్చనీయాంశమైన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలం కడవకల్ల గ్రామంలో సర్వే నెంబరు 73/1లో సుమారుగా 22 సెంట్లు గ్రామ కంటకం భూమి ఉంది. ఈ భూమిపై అయితే వివాదం సంబంధించి చెలరేగిన పరిస్థితి అయితే ఉంది. ఈ భూమిని మాజీ మంత్రి వడ్డే శోభనాద్రి కబ్జా చేసేందుకు ప్రయత్నించారని మిక్కిలినేని సత్యనారాయణ ఆరోపించిన పరిస్థితి అయితే ఉంది. సుమారు 70 సంవత్సరాలుగా ఈ భూమి తమ కుటుంబ ఆధీనంలో ఉందని, భూమి అభివృద్ధి కోసం దాదాపుగా 12 లక్షల వరకు కూడా ఖర్చు చేసుకున్నామని కూడా ఆయన చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే తమ తండ్రి మిక్కిలినేని రామారావు అలాగే శృంగవరపు లక్ష్మణరావుకు సంబంధించిన భూ వివాదంలో దాదాపుగా 1987లో కోర్టుకు తమకు అనుకూలంగా తీర్పు ఇచ్చినట్లుగా కూడా చెప్తున్నారు. అయితే ముఖ్యంగా చూసుకుంటే వడ్డే శోభనాద్రి మాజీ మంత్రి ఏదైతే ప్రజల శ్రేయస్సు కోరే వ్యక్తి ఈ యొక్క భూమి ఆక్రమణకి పాల్పడటం, ఇప్పుడు భూమి రేటు ధరలు పెద్దగా ఉండటంతో కూడా దీనికి అడ్డగోలుగా గతంలో కూడా ఆరోపణలు ఉన్నాయి ఈ మంత్రి మీద. అదే విధంగా చూసుకుంటే ఈ విధమైన ఆరోపణల నేపథ్యంలో వాళ్ళని మీడియా కూడా సంప్రదించి వివరణ అడిగే క్రమంలో కూడా మాజీ మంత్రి ముఖం చాటేసిన పరిస్థితి ఉన్నట్లుగా మనకి తెలుస్తుంది. అదే విధంగా వీళ్ళు మాత్రం తమకు సంబంధించిన భూమి ప్రస్తుతం గవర్నమెంట్ మళ్ళీ రిజిస్ట్రేషన్ చేయించుకోమని చెప్పడంతో ఈ యొక్క భూమి ఆక్రమణకు గురయ్యే పరిస్థితి తలెత్తిందని, ఏదైతే వాళ్ళు రాజకీయంగా పలుకుబడితో ఉన్న పరిస్థితి నేపథ్యంలో మాకు ప్రభుత్వం అండగా ఉండి అధికారులు స్పష్టమైన పత్రాలను చూసి తీర్పు చెప్పాలని కూడా బాధితులు కోరుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. అదే విధంగా మాజీ మంత్రి సంబంధించి వారితో చాలా ఏదైతే ప్రాణహాని కూడా ఉందని కూడా వాళ్ళు ఇబ్బందులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ నాగేశ్వరరావు. మాస్ డైలాగులు, పవర్ఫుల్ యాక్షన్ తో అలరించే